యోసేపు ఎప్పుడైతే ఆ తండ్రిని చూసిండో అవన్నీ గుర్తొచ్చినాయి. ఇన్ని రోజులు నేను మిస్ అయినా, ఇన్ని రోజులు నా ఆదరణ లేదు, ఇన్ని రోజులు నాకు వేదన ఉంది, ఇన్ని రోజులు బాధలు ఉంది. ఈ పిల్లల్ని చూసినప్పుడు ఆ తండ్రే గుర్తొస్తుండు. ఆ ఎఫ్రాయిం, ఆ మనస్సే ఈ యోసేపు ఎప్పుడైతే ఆ పిల్లల మీద ప్రేమ చూపెడుతుండో ఆ తండ్రి చూపెట్టిన ప్రేమ గుర్తుంది. ఆ తండ్రిని మిస్ అయ్యిండు, ఆ తండ్రిని కలుస్తానా లేదా అనుకుండు. కానీ ఆ దేవుడు, నమ్మకమైన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేసిండంటే ఆ యోసేపుని, ఆ యాకోబుని కలిసేటట్టు చేసిండు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యోసేపు వెళ్ళిండు, అవన్నీ గుర్తు చేసుకుంటూ వెళ్ళి హగ్ చేసుకుంటూ ఏడుస్తూనే ఉండు. నేను చెప్పలేను, ఏడుస్తూనే ఉండు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఫర్ ఎ గుడ్ బై. ఆదికాండం 46వ అధ్యాయము 28వ వచనం. అతడు గోషేనుకు త్రోవ చూపుటకు యోసేపు నొద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. వారు గోషేను దేశమునకు రాగా యోసేపు తన రథములను సిద్ధం చేయించి తన తండ్రి అయిన ఇజ్రాయేల్ని ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనబడెను. అప్పుడతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చాను. దేవా యేసయ్య, మహోన్నతుడు, ఆశ్చర్యకర నీకు వందనాలు తండ్రి. దేవా తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించినావు. యేసయ్య, మమ్మల్ని రక్షించుకున్నావు. నీ రక్తంతో మమ్మల్ని కొన్నావు. నీ కుమారులాగా, నీ కుమార్తెలాగా మమ్మల్ని మార్చినావు యేసయ్య. తండ్రి దేవా, నీ కుమారులాగా తండ్రి దేవా, ఈరోజు మేము నీ వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక తండ్రిలాగా మమ్మల్ని ఆదరించి, మాట్లాడి, బలపరిచి, మాకున్న శ్రమల నుంచి, బాధల నుంచి, వేదనల నుంచి, దుఃఖముల నుంచి విడుదల దయచేయండి. నీ సేవకు మమ్మల్ని వాడుకోండి. నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించండి తండ్రి. మీరు గొప్ప కార్యములు జరిగించి వాక్యంని నూరంతలుగా ఫలింపజేయమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ రాసింది ఏమని రాసిందంటే, లాస్ట్ టైం మనం చూసినాం బెన్యామిన్ యొక్క స్పెషాలిటీ, ఆయన దేవుడు ఎట్లా ఆశీర్వదించిందో చూసినాము. తర్వాత ఏమైందంటే, ఇప్పుడు బెన్యామిన్ వాళ్ళందరూ కూడా వచ్చేసారు. ఎక్కడికి వచ్చిర్రు అంటే, యోసేపు ఎక్కడికి రమ్మంటాడంటే, ఇది ఫరోకు తెలియదు. ఫరోకి చెప్పాడు యోసేపు, కానీ ఓన్లీ అన్నలకు చెప్తాడు. ఏమని చెప్తాడంటే, మీరు గోషేనుకు రండి. గోషేను అంటే ఐగుప్తు ప్లేస్లో, ఐగుప్తు అనే ప్రదేశంలో మంచి పచ్చిక ఉండే ప్లేస్ అన్నట్టు, గ్రీన్గా ఉండే ఏరియా అది గోషేను అంటే. వీళ్ళెవరు, యోసేపు, యాకోబు, వీళ్ళందరూ ఎవరు, గొర్రెల్ని కాచుకునేటోళ్ళు. గొర్రెలకి ఏం కావాలి? గడ్డి కావాలి. కాబట్టి పచ్చగడ్డి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు. కాబట్టి యోసేపు ఏం చేస్తాడంటే, ముందుగానే గోషేనుకి ఆడికే మీరు వచ్చి నా దగ్గరికి రానవసరం లేదు, డైరెక్ట్ గోషేన్కే వెళ్ళిపోండి, నేను అక్కడికి వస్తా అని చెప్పి యోసేపు ముందే చెప్తాడు. అన్నలు అట్లనే వస్తారు. వచ్చినప్పుడు యాకోబు గోషేన్లకు వస్తాడు. వచ్చినాక ఇప్పుడు ఫరో దగ్గర ఉన్న యోసేపుకి తెలియాలి అది ఏది డాడ్ వచ్చిందని, ఈ యాకోబు వచ్చిందని. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, యాకోబు ఏం చేస్తాడంటే, అందరు కుమారులల్లా యూదాని ముందు పంపిస్తాడు. ఎందుకు పంపిస్తాడంటే, ఇప్పుడంటే మనకు ఫోన్లు ఉన్నాయి. మనం ఏం చేస్తాం, ఎవరైనా మనం ఇంటికి రాగానే ఫోన్ చేస్తాం, అరే ఇక్కడికి వచ్చినరా అది అని చెప్తాం. అప్పుడు ఫోన్లు ఇవన్నీ లేవు. అప్పుడు మనుషులే పంపించాలి, ఏది ఇన్ఫర్మేషన్ ఉన్నా మనుషులే పంపించాలి. కాబట్టి యాకోబు ఏం చేస్తాడంటే, తన కుమారుడైన యూదాని పంపిస్తాడు. యాక్చువల్గా రూబేన్ని పంపించాలి, ఎందుకంటే రూబేన్ పెద్ద, అందరికంటే జ్యేష్ఠ పుత్రుడు. ఇట్లాంటి పనులకి రూబేన్ని పంపించాలి. కానీ యాకోబు ఏం చేస్తుందంటే యూదాని పంపిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే, యూదా యాక్చువల్గా అంత మంచిగా ఏం లేడు ఆయన. యూదా గురించి, యూదా లైఫ్ చూసుకుంటే కూడా, యూదా ఎట్లా అంటే, ఒకసారి ఆయన ఫ్రెండ్ మాట విని ఒకసారి ఏం చేస్తాడంటే, ఆయన అదుల్లమైట్ అని ఒక హీరా అని ఒక ఫ్రెండ్ ఉంటాడు, అదుల్లమైట్ ఆయన ఫ్రెండ్ మాటని ఏం చేస్తాడంటే, ఈ కుటుంబంని వదిలేసి వెళ్ళిపోతాడు. అందరూ, నేను లాస్ట్ టైం చెప్పిన, అందరూ ఒక దగ్గర ఉంటారని వాళ్ళందరూ. అట్లయితే ఈ యూదా ఏం చేస్తాడంటే, ఒకసారి వదిలేసి వెళ్ళిపోతాడు. మంచి ఫ్రెండ్స్, నిజమైన ఫ్రెండ్స్ ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్షిప్ అంటే ఏంటంటే, లాస్ట్ టైం మనం స్నేహితుల దినోత్సవం, ఫ్రెండ్షిప్ డే కూడా సెలబ్రేట్ చేసుకున్నాము చాలామంది. కాబట్టి ఫ్రెండ్ అనేటోడు ఎట్లుండాలి గుర్తుపెట్టుకోండి. మన ఫ్రెండ్ ఈయన నా ఫ్రెండ్ అని మీరు ఎవరిని అనుకోవచ్చు అంటే, బైబిల్ ప్రకారం చూస్తే ఎవరు నిజమైన ఫ్రెండ్ అంటే, కుటుంబం నుంచి వేరు చేసేటోళ్ళు కాదు. ఇప్పుడుండే ఫ్రెండ్స్ ఎట్లయ్యారంటే, ఇంట్లో గొడవ అయిందానికి, అరే నువ్వు వచ్చేసేరా, ఇంట్లో నుంచి వచ్చేసే, నేను చూసుకుంటా, మనుందాం, కలిసి ఉందాం, మా ఇంటికి రాను, నేను చూసుకుంటా, మీ ఇల్లు వదిలేసేరా, మీ కుటుంబం, మీ డాడీ మంచివాడు కాదరా, మీ మమ్మీ మంచిది కాదరా, మీ అక్క మంచిది కాదరా, మీ చెల్లె మంచిది కాదరా, మీ తమ్ముడు మంచిది కాదరా, మీ అన్న మంచివాడు కాదరా, నువ్వు రా వచ్చేసేయి. ఏంద్రా నీకు టార్చరు? కుటుంబం నుంచి వేరు చేస్తారనుక వాళ్ళు మంచి ఫ్రెండ్స్ కాదు. హల్లెలూయా. ఈ హీరా అనేట ఆయన ఏం చేస్తాడంటే, యూదాని యాకోబు ఆ కుటుంబం నుంచి పిలుస్తాడు. పిలిచినాక ఈ యూదా ఏం చేస్తాడు, వస్తాడు, హీరా వెనకాల వెళ్తాడు, ఒక ఆమెను వేరేట ఆమెను పెళ్లి చేసుకుంటాడు.
కనానీ స్త్రీలను పెళ్లి చేసుకుంటాడు. జీవితం మొత్తం ఆగమాగం అయిపోతుంది. ఆగమాగం అయిపోయినాక మళ్ళీ ఆ భార్య చచ్చిపోతుంది, ఇద్దరు కొడుకులు చచ్చిపోతారు, కుమారులు చచ్చిపోతారు. మళ్ళీ ఏం చేస్తాడంటే మళ్ళీ యాకోబు దగ్గరికి వస్తాడు. ఎప్పుడన్నా మంచి ఫ్రెండ్షిప్ అనేది కుటుంబం నుంచి వేరు చేయదు. కుటుంబం నుంచి వేరు చేస్తుందంటే అది మంచి ఫ్రెండ్షిప్ కాదు. హల్లెలూయా. దావీదుకి అమ్నోను అనే ఒక కుమారుడు ఉంటాడు. మస్తు ప్రేమిస్తాడు దావీదు అతన్ని. ఆ అమ్నోను ఏం చేస్తాడంటే ఫ్రెండ్ ఒక ఆయన ఉంటాడు యోనాదాబ్ అని. ఆ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే ఈ కుటుంబానికి అగేన్స్ట్గా ఈ అమ్నోన్కి సలహాలు ఇస్తాడు. ఆ సలహా తీసుకుంటాడు అమ్నోను, కుటుంబానికి అగేన్స్ట్ అవుతాడు. లాస్ట్కి అమ్నోను చచ్చిపోతాడు. ఆ చచ్చిపోయినాక ఈ మరణ వార్త ఎవరు తీసుకొస్తాడు తెలుసా దావీదుకి? ఈ యోనాదాబే తీసుకొస్తాడు. ఏదైతే ఫ్రెండ్ సలహా ఇచ్చిండో అది ఆ సలహా వల్ల అమ్నోను చచ్చిపోతాడు. అమ్నోను చచ్చిపోతే ఈ యోనాదాబ్ ఏం చేస్తాడంటే వెళ్ళి ఆ అమ్నోను చచ్చిపోయిండు, నీ కొడుకు చచ్చిపోయిండు, ఈ ఫ్రెండే చెప్తుండదు. హల్లెలూయా. కుటుంబం నుంచి వేరు చేయాలనుకున్నాను, ఆ ఫ్రెండ్స్ మంచోళ్ళు కాదు. మనం తప్పిపోయిన కుమారుని స్టోరీ కూడా చూస్తాం. తప్పిపోయిన కుమారుని స్టోరీలో నా ఆస్తి అంతా నాకు ఇచ్చేసేయి, నేను వెళ్ళి నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాను. ఫ్రెండ్స్ అంటారు వచ్చేసారు మనం వెళ్దాం అనగానే ఆ కుమారుడు ఏం చేస్తాడు, తండ్రి దగ్గర ఉన్న ఆస్తి అంతా తీసుకొని వెళ్తాడు, అంతా ఖర్చు చేస్తారు. తర్వాత ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటారా? అందరు వదిలేసి వెళ్ళిపోతారు. ఈయనకుండే ఫ్రెండ్స్ ఎవరు? పందుల దగ్గర పందులు తినే పొట్టన్న తిందాం అనుకున్నట్టు, కానీ అది కూడా ఇవ్వలేదంట. అంత ఘోరమైన స్థితికి ఎందుకు వెళ్ళిందంటే రాంగ్ ఫ్రెండ్షిప్ వల్ల. హల్లెలూయా. హల్లెలూయా. నిజమైన ఫ్రెండ్షిప్ ఏం చేస్తారంటే నీ కుటుంబాన్ని దగ్గర చేస్తూ ఉంటాడు. నువ్వు దూరం అయిపోతూ ఉంటే కూడా నిజమైన ఫ్రెండ్ ఏం చేస్తారంటే నీకు కుటుంబానికి దగ్గర చేస్తూ ఉంటాడు. అదే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు. ఏమన్నాడంటే నిజమైన స్నేహితుడు తన స్నేహితుని కోసం ప్రాణం ఇస్తాడని. యేసుక్రీస్తు ప్రభు ఏం చేసిందంటే మనం ఆ దేవాది దేవుని నుంచి, ఆ తండ్రి నుంచి వేరైపోయినాం, కుటుంబం నుంచి మనం వేరైపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చిండు, ఆయన చనిపోయిండు. ఇప్పుడు ఏం చేసిందంటే ఆ తండ్రికి మళ్ళీ మనల్ని దగ్గర చేసిండు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరన్నా మనం ఫ్రెండ్ అని చెప్పుకునేటోళ్ళు అరే మీ కుటుంబాన్ని వదిలేసేరా నేను చూసుకుంటా, ఎవ్వరు చూసుకోరు. నిజంగా ఎవ్వరు చూసుకోరు. వానికి రాదు. హల్లెలూయా. మనల్ని ఏం పోషిస్తాడు? వాడే రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. వాడంటాడు నేను చూసుకుంటా రాయి. వానితో వెళ్తే రోడ్ల మీద తిరగాలి, మీద కూడా వాడు వదిలేసి వెళ్తాడు మనల్ని. కాబట్టి ఏ ఫ్రెండ్ కానీ కుటుంబం నుంచి వదిలేస్తారు. ఇప్పుడు కూడా కొందరు ఉంటారు, భార్యాభర్తలు గొడవ అయిందనుకో, ఫ్రెండ్స్ దగ్గర ఏదే నీ భార్య మంచిది కాదు వదిలేసేరా దాన్ని వేరే దాన్ని చూసుకున్నామంటే అది మంచోడు కాదాడు. ఇప్పుడన్నా కుటుంబాన్ని కలుపుతాం. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారనుకో వాళ్ళకి మీరు సలహాలు ఎట్లా ఇవ్వండి అంటే కలిసిపోయేటట్టు ఉండాలి. హల్లెలూయా. ఎట్లుండాలి? మీ ఫ్రెండ్స్ కలిసికట్టుగా ఉండే సలహాలు ఇస్తారు అంటే వాడు మంచి ఫ్రెండ్, నువ్వు కూడా మంచి ఫ్రెండ్లా ఉండాలనుకుంటే ఎవరికన్నా వాళ్ళకి ఏంటంటే కుటుంబం నుంచి వేరు చేయాలని ట్రై చేయకండి, కుటుంబంలో కలపడానికి ట్రై చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. మీరు మంచి ఫ్రెండ్సా చెడ్డ ఫ్రెండ్సా? మీ ఫ్రెండ్స్కి ఎట్లాంటి సలహాలు ఇవ్వాలి? మీరు కలపాలా విడదీయాలా? కలపాలి. హల్లెలూయా. ఇదే బైబిల్ నేర్పిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు అంటుడు అట్లాంటి దానికోసం కలపడం కోసం యేసు ప్రభు అంటుడు నేను ప్రాణాలైన అర్పిస్తా అంటాడు. అర్పించింది కూడా అట్లనే. నిజంగా కొందరు ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్, నిజంగా కొన్ని స్టోరీస్ ఉన్నాయి. ఆ స్టోరీస్కి టైం లేదు కానీ అవి అనుకున్నా నేను. కానీ ప్రాణాలకు తెగించిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. హల్లెలూయా. మనం కూడా మన యేసు ప్రభు కూడా మనల్ని అట్లా నిర్ణయిస్తుంది కాబట్టి మనం కూడా అట్లాంటి ఫ్రెండ్స్లా లోకంలో ఉండును గాక, లోకంలో ఉన్నోళ్ళ కోసం సేవ చేయను గాక. అట్లయితే ఇది చూసుకుంటే ఎందుకు యూదానే పంపిస్తుండు? ఫస్ట్ ఈ యూదా కూడా అట్లా వెళ్ళేసి వచ్చినాడు. ఒక ఫ్రెండ్ని నమ్మి మొత్తం తిరిగి ఆగమై మళ్ళీ యాకోబు దగ్గరకు వస్తాడు. యాకోబు ఏం చేసిందంటే యూదాని అందరికంటే ముందు ఈ గోషేనుకి ఇప్పుడు వచ్చిండు. యాకోబు ఇజ్రాయెల్ ప్రజలందరూ వచ్చిండు. ముందు ఎవరిని పంపిస్తుండంటే యూదాని పంపిస్తుండు. హల్లెలూయా. ఏది కూడా ఉట్టిగానే రాయలేదు. యూదా అంటే దాని అర్థం ఏంటంటే స్తుతి అని, ఆరాధన అని. యూదాకి అర్థం ఏంటంటే ఆరాధన అని. అంటే మనకి బైబిల్లో చూస్తే ఈ ధర్మశాస్త్రంలో ఈ న్యాయాధిపతులు ఇవన్నీ చూస్తే కూడా దేవుడు ఏమని చెప్తాడంటే ఫస్ట్ ఓవర్ వెళ్ళాలి, యుద్ధానికన్నా దేనికన్నా ఓవర్ వెళ్ళాలి. 12 మంది గోత్రాలు ఉన్నారు కదా, 12 గోత్రాలు. ఫస్ట్ ఓవర్ వెళ్ళాలి. యుద్ధం వచ్చిందా దేవుడు అంటాడు యూదా నువ్వు ముందున్నాడు, మిగతా వాళ్ళందరూ వెనకాల వెళ్ళండి. ఇక్కడ యాకోబు కూడా అదే చేస్తుండు. ఎవరిని ముందు పంపిస్తుండు? యూదాని ముందు పంపిస్తుండు. దేవుడు కూడా ఎప్పుడన్నా యుద్ధాలైనా మనం మాట్లాడే ఏమున్నా కానీ ఎటన్నా వెళ్ళాలన్నా కానీ ఇక్కడ నుంచి ఆ ప్లేస్కి ఎటన్నా ప్లేసెస్కి వెళ్ళాలా కానీ ఎటు వెళ్ళినా కానీ ఫస్ట్ ఎవరు నిలిచి ఉంటారంటే ముంగట అందరికంటే ముందు ఎవరు నిలిచి ఉంటారంటే యూదా నిలిచి ఉంటాడు. హల్లెలూయా. ఎందుకు అంటే యూదాకి అర్థం ఏంటంటే ఆరాధన, స్తుతి అని. అంటే దేవుడు మనకు ఒకటి నేర్పిస్తుండే ఏంటంటే నీకు ఏదైనా శ్రమ వచ్చినా, ఏదైనా సంతోషం వచ్చినా, ఏదున్నా కానీ నువ్వు దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నావు, దేవుని దగ్గరకు వచ్చి ఆయన వాక్యం వింటున్నావు. కానీ అన్నిటికంటే ముందు నీ నోటి నుంచి ఏం వెళ్ళాలి తెలుసా? స్తుతి వెళ్ళాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏం వెళ్ళాలి? స్తుతి. అందుకోసమే సంఘం ఆదివారం ఆరాధన వాక్యం ఫస్ట్ ఉంటుందా, స్తుతి ఫస్ట్ ఉంటుందా? మీరు యూదాని ఫస్ట్ పంపిస్తారా, వాక్యంని ఫస్ట్ తీసుకుంటారా? యూదా ఆరాధన. హల్లెలూయా. చాలా మంది యూదాను పంపించరు, వాక్యం టైంకి వస్తారు.
హల్లెలూయా. స్తుతి ఏది, ఆరాధన ఏది, యూదా ఏడి? ఫస్ట్ యూదా వెళ్ళాలి, తర్వాత మీతో వాళ్ళందరూ వస్తారు. హల్లెలూయా. దేవుడు కూడా పరలోక ప్రార్థన చేసేటప్పుడు యేసు ప్రభు ఆ శిష్యులకి ఏం చేపిస్తాడంటే, యేసుప్రభు మాకు ప్రార్థన నేర్పి అన్నప్పుడు యేసుప్రభు వాళ్ళని చూసి ఫస్ట్ ఏమంటాడంటే, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి. అంటే ఫస్ట్ అంతా ఆరాధిస్తుండు, స్తుతి అంతా ఫస్టే అడుగుతుండా, నాకు కావాల్సిన ఆకలి దయచి, నా కడుపు, ఇదంతా అడుగుతుండా. తర్వాత అవన్నీ లేటర్ ఉన్నాయి, తర్వాత ఉన్నాయి, కానీ ఫస్ట్ ఏం అడుగుతుండు? స్తుతి. ఓ నువ్వు గొప్ప దేవునివి, నువ్వు ఆరాధన స్తుతి పాత్రుడివి, నీ చిత్తం నెరవేరాలి, నీ రాజ్యం రావాలి, స్తుతి. ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పించింది ఏంటంటే ఫస్ట్ స్తుతి ఉండాలి, ఆరాధన ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆరాధన దేవుడిని ఏం చేస్తారు, బలిపీఠం కూడా ఫస్ట్ ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బలి దగ్గర బలి అర్పిస్తారంట, తర్వాత ఏదైనా కోరుకుంటారంట ఇజ్రాయెల్. ఫస్ట్ నీ స్తుతి వెళ్ళాలి. స్తుతి ఏం చేస్తుందంటే నిన్ను ఆ దేవుడు ఎట్లాంటి దేవుడో నీకు అర్థం చేపిస్తుంది. ఫస్ట్ ఆయన ఎట్లాంటి దేవుడో నీకు అర్థమైపోతుంది, తర్వాత నువ్వు అడగొచ్చు ఆయనని. ఆయన ఏంది, ఆయన విధానం ఏంది, ఆయన గొప్పతనం ఏంది నీకు కొన్నిసార్లు తెలియదు. స్తుతించడం అనుకో నీకు గొప్పతనం తెలుస్తుంది. ఆ గొప్పతనం బట్టి ఆ గొప్ప దేవుడిని గొప్ప కోరికలు అడుగుతావు నువ్వు. హల్లెలూయా. అప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు వచ్చి స్తుతి లేదనుకో దేవుని గురించి నీకేం అర్థం కాదు. మనకు కొన్నిసార్లు మాటలు రావు, ఏదో స్తుతించాలి, ఆరాధించాలి, హృదయం నుంచి పొంగుకొస్తుంది, కానీ మాటలు రావు. కొందరికి ప్రార్థనే రాదు. ప్రార్థన ఏమంటే, దేవా అది ఇది ఇది అంతే, దేవా నాకు ఇంతకంటే ఎక్కువ ప్రార్థన రాదు, దేవా నాకు మస్తు కష్టాలు ఉన్నా కానీ ఇంతకంటే ఎక్కువ అడగలేను నేను. హల్లెలూయా. ఒకటి మన చర్చస్లో ఒకటి ఉంటుంది, నీకు స్తోత్రం, నాకు నిన్ను అయిపోయింది, నీకు స్తోత్రం చేయని నాకు ఆత్రం, నేను ఉరకాలి ఇప్పుడు, 1 అయిందా ఉరకాలి ఇప్పుడు. హల్లెలూయా. ఇది కాదు. హల్లెలూయా. ఫస్ట్ స్తుతి. నువ్వు స్తుతించినప్పుడు ఆయన గొప్పతనం తెలుస్తుంది, అప్పుడు గొప్పగా అడుగుతావు నువ్వు. మనకు మాటలు రానప్పుడు కొన్ని పాటలు ఏం చేస్తాయి అంటే మాటలు ఇస్తాయి మనకు కొన్నిసార్లు మాటలు దేవుడు ఏందో తెలియదు, మనకు అర్థం కాదు, ఎట్లా అడగాలో తెలియదు. అప్పటికి మనం శ్రమలతో వస్తాం, బాధలతో వస్తాం, కన్నీరుతో వస్తాం, కానీ ఏందో మనకి ఎట్లా అడగాలి ఏం తెలియనప్పుడు అట్లాంటి టైంలో మనకి ఈ స్తుతి ఆరాధన పాటలు ఏం చేస్తాయి అంటే మన హృదయంకి మాటలు ఇస్తుంది. ఓకే, ఇట్లా పలకాలి, దేవా నా సిచ్యువేషన్ ఇది అంటే మన సిచ్యువేషన్ మనకు చెప్పుకోవడానికి కూడా రాదు. కొందరికి అయితే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ కండిషన్ ఏంటంటే చెప్పడానికి కూడా రాదు వాళ్ళకి. ఇదా అంటే కొందరేమో చెప్తా ఉంటారు, ఇంత లిస్ట్ ఇస్తారు. డాక్టర్ అంటే ఇంత చెప్తానే ఉంటారు, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, అది నొప్పులు ఉన్నాయి, ఇదే. కొందరు ఏం చెప్పారు. హల్లెలూయా. కొందరికి మాటలు రావు, ఆ మాటలు రాని వాళ్ళకి పాటలు ఉన్నాయి. హల్లెలూయా. ఫస్ట్ ఆ పాటలలో అర్థం ఉంటుంది కదా, ఆ అర్థంతో దేవుని స్తుతిస్తూ ఉంటే యూదాను నువ్వు ఫస్ట్ పంపించాలి. దేనికన్నా కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే యూదా ఫస్ట్ వెళ్ళాలి. నువ్వు ఒక బాధలు ఉన్నావా, ఒక శ్రమలు ఉన్నావా, ఒక యుద్ధంలో ఉన్నావా, నువ్వు ఫస్ట్ ఏం చేయాలంటే యూదాను పంపి. యాకోబు ఎవరిని పంపిస్తుండు? యూదాను పంపిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆ మాటలు నీ బాధలు నిజంగానే మనకు కొన్నిసార్లు బాధలతో వచ్చినప్పుడు మాటలు రానప్పుడు పాటలు ఏం చేస్తాయంటే మాటలు ఇస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఈరోజు కూడా నేను అంటే మనం నిజంగానే ఒక పాట, ఒక ఎగ్జాంపుల్లో ఒక పాట వేసుకుందాం. ఎగ్జాంపుల్ కొన్ని పాటల అర్థాలు ఎట్లుంటాయంటే, దేవా నన్ను ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో చుట్టుముట్టినాయి దేవా, నా హృదయం మొత్తం కృంగిపోయింది. యోసేపు కూడా అట్లాంటి పాటలు పాడవచ్చు. కలవరం ఉంది నాకు, ఒక భయం ఉంది, ఏమవుతుందో నెక్స్ట్ ఏమవుతుందో, రేపు ఏమవుతుందో, ఎల్లుండి ఏమవుతుందో, అప్పులు ఎట్లా కట్టాలి, ఈ భయం ఉంది నాకు, కలవరం అవుతుంది. కానీ నువ్వున్నావు దేవా, నాకు నా సొంత ప్రజలే నన్ను వదిలేసినా కానీ యోసేపులాగా నువ్వు నాకున్నావు. నువ్వేం చేసినావు అంటే నన్ను చేర్చుకున్నావు. ఇక్కడికి వచ్చినప్పుడు పలకాల, దేవా నువ్వు నన్ను చేర్చుకున్నావు, దేవా నువ్వు హక్కును, నీ ప్రేమని, అమితమైన ప్రేమని నా మీద చూపెట్టినావు, నువ్వే నమ్మకమైన దేవుడవు. ఇట్లా నువ్వు స్తుతి ఆరాధన చేస్తూ ఉంటే, నీ నోరు స్వరములెత్తి దేవుని అట్లా ఆరాధిస్తూ ఉంటే నీకు దేవుని గొప్పతనం అర్థమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నీ మాటలు, నీ నోరు తెరవాలను, సైలెంట్గా ఉండడానికి స్తుతి చెయ్యాలి. మనకి నోరులు ఇచ్చింది దేవుడు. మెయిన్ ఒకటి ఏంటంటే స్తుతి కోసమే, ఆరాధించడానికి. హల్లెలూయా. దేవదూతలు నిత్యం పరలోకంలో ఆయన స్తుతిస్తూ ఉంటాయంట, ఆరాధిస్తూ ఉంటారంట, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఈరోజు కూడా నీకు ఎన్ని శ్రమలు ఉన్నాయి, ఇప్పుడు ఈ పాట మనకి మాటలు ఇస్తుంది. అందరికీ మాటలు తీసుకోండి, ఈ పాటలలో ఉన్న మాటలు తీసుకొని ఈ ఒక్క చరణము కళ్ళు మూసుకొని ఒకరి ముఖాలు ఒకరు చూడకండి, దేవుని ముఖం మాత్రమే చూడండి. ఆయననే సుందరుడు. హల్లెలూయా. పాట పాడుతూ ఉందాం. దేవా నీ శ్రమల్ని దేవునికి, దేవా నన్ను చుట్టుముట్టిన బాధలలో
నా సొంత చిన్నలు వదిలేసినా కానీ నువ్వు నన్ను చేర్చుకున్నావు. ఈరోజు నిన్ను ఆయన చేర్చుకున్నాడు, నేను పిలుచుకుండు. ఆయన ఈరోజు ఈ సంఘంలో ఉన్నావంటే నిన్ను ఆయన పిలుచుకోండు, నిన్ను హత్తుకోవడానికి పిలుచుకోండు, నీ మీద ప్రేమను చూపెట్టడానికి, నీకు విడుదల ఇవ్వడానికి శ్రమల నుంచి ఆయన పిలుచుకోండు. కాబట్టి పాట పాడదాం. ఇది ఎవరన్నా లేట్ వచ్చి ఉంటే, వాక్యం టైంకి వచ్చి ఉంటే ఇది మీకు మంచి అవకాశం ఆయన స్తుతించడానికి. ఎవరన్నా ముందు నుంచే ఉంటే ఇది ఇంకా వాళ్ళకి ఇంకా మంచి అవకాశం. ఇంకా ఆత్మతోని స్తుతిద్దాం. నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలువరపడగా, నా సొంత జనులనే నిందలతో నా గుండె నాలో నీరైపోగా, ఎన్నో శ్రమలు చుట్టుముట్టిన నాకెన్నో బాధలతో నా హృదయం కలవరపడుతుంది. ఆ యేసుక్రీస్తు ప్రభువు చెప్పు, యూదాను పంపి నువ్వు స్తుతి చేయను ఆయనకి. నిందలతో నా గుండె నాలో నీరైపోగా, నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా సొంత జనులని నిందలతో నా గుండె నాలో నీరై, ఆయన ప్రేమను పొందుకున్నా, ఆయన చేర్చుకోండి. ఇప్పుడు చేర్చుకుంటివే, ఆయన చెప్తుండు నీకు భయపడకు అని చెప్తుండు. ఎన్ని శ్రమలున్నా భయపడకు, ఆయనే నీ పక్కన నిల్చుండు. కాబట్టి కుట ప్రేమ చూపితివే, నన్ను దార్చితివే, ఓ హక్కున నన్ను చేర్చుకుంటివే, భయపడక చెప్తుండు, భయపడకు అని చెప్తుండే. చూపితివే, నన్ను దాచితివే. హల్లెలూయా. ఇట్లా వచ్చినప్పుడు ఈ నెక్స్ట్ ఉంటుంది, ఎరిగి ఉన్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావా, నువ్వు వదిలేవు. అంటే ఇప్పుడు మనకి పాటలు పాడినప్పుడు ఏమవుతుందంటే, మనకున్న శ్రమలు ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది, అర్థమవుతుంది. అంటే ఈ పాటలో ఎరిగి ఉన్నానయ్యా నీవెప్పుడు మేలు మనుషులు మనకి ద్రోహం చేసిన మనుషులు మన మాటలు అన్నా కానీ ఆయన నిన్ను ప్రేమిస్తుండు. కాబట్టి ఆయన ఎప్పుడు నిన్ను త్రోసివేయడు, నిన్ను హత్తుకుంటాడంట, నిన్ను ఆయన ఓదారుస్తాడంట. హల్లెలూయా. మాటలు రానప్పుడు ఆ పాటలు ఇస్తాయి మనకు కొన్నిసార్లు నిజంగా ఎమోషన్ ఉంటుంది, కానీ మాటలు రావు. నాకు చిన్నప్పుడు మా ఇంటికాడ చిన్న సర్కిల్, ఈ అంబేద్కర్ నగర్లో, అప్పుడు ఇంకా ఇల్లులు కూడా సరిగా లేవు, చిన్న కొందరు మాత్రమే ఉంటుండే. అప్పుడు మాకు తిట్లు రాకపోతుండే, నాకు గొడవలు అయ్యేది. మాకు పిల్లలు మేము గొడవలు అయినప్పుడు మాకు తిట్లు రాకపోయేది, మస్తు కోపం వచ్చేది. ఇట్లా కోపంగా చూస్తే ఎంత చూసినా కానీ ఏం అర్థం ఉండదు, కానీ తిట్టాలి, ఏదో ఒకటి తిడితేనే సాటిస్ఫాక్షన్, మస్తు ఏదో ఒకటి రావాలి. కానీ మాకు ఈ గలీజ్ మాటలు రావు, ఎందుకంటే నేర్పించేటోళ్ళు ఎవరు లేరు. అట్లాంటప్పుడు నేను ఏం చేసినంటే, ఒకరోజు చూసి ఏం చేసినంటే, ఆ సర్కిల్లో గొడవ అయినప్పుడు చూసి రే నీ ముక్కులు అంబా అని చెప్పిన. దానికి అర్థమైందో నాకే తెలియదు. నీ ముక్కులు అంబా అనగానే వాడినోడు నీ ముక్కులు అంబా అన్నాడు. అదేమైందంటే సర్కిల్ అయిపోయింది. గొడవలు అయినప్పుడల్లా అందరూ ఎవ్వరికైనా, మా గ్యాంగ్లో ఒక 10-20 మంది ఉంటాం మా అంబేద్కర్ ఆ గల్లీలలో, ఎవ్వరు గొడవలైనా కానీ అరే నీ ముక్కులు అంబరా అడగ, అరే నన్ను ముక్కులు అంబా అంట, అరే నీ ముక్కులు అంబరా అని చెప్పి అదేదో పెద్ద బూతులాగా, ఏదో గలీజ్ మాటలాగా అని చెప్పి మాకు మాటల సహాయం ఎవ్వరు తిట్లు నేర్పినప్పుడు నేను ఒక తిట్టుగాని పెట్టిన. ఆ తిట్టు కూడా కాదు, అది ఏదో ఒక మాట నాది స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు కూడా నేను వాళ్ళకి తర్వాత ఎన్నో మాటలు నేర్చుకున్నారు, మనుషులు పెరిగారు, ఎన్నో మాటలు నేర్పించారు, వాళ్ళు ఎన్నో మాట్లాడతారు. కానీ ఇప్పుడు కూడా నేను వాళ్ళ ఇంటికి అటు సైడ్ అంబేద్కర్ నగరం మా పాత ఇంటి సైడ్ వెళ్ళినప్పుడు వాళ్ళందరూ నన్ను బంటనా అని పేరు పిలివారు, ముక్కు అని పిలుస్తారు. నా పేరే ముక్కు పెట్టేసారు, ఎందుకంటే ఆ పదం అంత ఘనం స్ప్రెడ్ అయిపోయింది. అప్పుడు మాకు తిట్టు ఎవరినన్నా మస్తు కోపం వచ్చి ఆ ముక్కులంబ అన్నామంటే అంతే, ఇక వాడిని మీద పడి కొట్టేది ఇక మేము. అదేదో పెద్ద గలీజ్ మాటలాగా. అది నేను మాట సహాయం చేసిన, తిట్లు రానప్పుడు ఒక తిట్టు సహాయం చేసిన, దాని అర్థం కూడా తెలియదు, కొత్తగా పెట్టి తిట్టు సహాయం చేసిన. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఈ పాటలు ఏం చేస్తుంది అంటే మాట సహాయం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవా ఇప్పుడు నేను ఎరిగి ఉన్న దేవా, నేను తెలుసుకున్న దేవా, నువ్వు ఎప్పుడూ నన్ను వదిలేయవు దేవా. హల్లెలూయా. అంతేనారా శ్రీనివాస్ పాడు. హల్లెలూయా.
ప్రొటెక్ట్ చేస్తాడు. కూడా నన్ను చేర్చుకుంటివే, భయపడకండి. ఆయనకు చెప్పు, దేవా నువ్వు భయపడొద్దని చెప్పిన వేస్తయా ప్రేమ చూపిదివే, నన్ను దాచితివే. చెప్తామా ఇప్పుడు? ఎరిగి ఉన్నా దేవా, ఎరిగి ఉన్నానయ్యా నీవేది అసాధ్యము కాదని. ఆయనకి ఏది అసాధ్యం కాదు. తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తా. నీకెప్పుడు మేలు చేసే దేవుడు, ఆయనకి ఏది అసాధ్యం కాదు. ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. ఓ మార్పు లేని దేవుడని, ఓ మాట ఇచ్చి నెరవేర్చుతావని. ఓ మార్పు లేని దేవుడని, ఓ మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావయ్యా. మారని వాగ్దానములు వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావయ్యా. ఆయన నమ్మకమైన వాడు. ఆయన యేసయ్య, మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావయ్యా. మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, ఆయన ఉంటే చాలు నీకు. ఆయన ఒక్కడు చాలు నీకు. యోసేపు ఆయననే ఉన్నాడు, నీకు ఆయననే ఉన్నాడు. దేవుడవయ్యా, దేవా నువ్వు నమ్మకమైన దేవుడు యేసయ్యా. చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. దేవా నువ్వే కావాలి దేవా. ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన సిద్ధమా దేవా, నువ్వు నమ్మకమైన వాడు దేవా. నీవే చాలు యేసయ్యా. ఈ శ్రమ నుంచి విడుదలిచ్చేది నువ్వే, నీ బంధకం నుంచి విడుదలిచ్చేది, ఆరోగ్యం ఇచ్చేది ఆయనే. దేవుడవయ్యా, ఆయన నమ్మకమైన వాడు. నీవే చాలు యేసయ్యా. ఆయనే చాలు మనకి. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. ఇంకేమి కోరుకోనయ్యా, నమ్మకమైన నీ ఉంటే చాలు దేవా. ఇంకేమి కోరుకోనయ్యా, నీవు మాత్రం చాలు దేవా. ఇంకేమి వద్దు దేవా, నమ్మకమైన నీ ఉంటే నాకు చాలేసయ్యా. ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. ఆయన నమ్మకమైన వాడు, ఆయన మీ కార్యములు చేస్తాడు, మిమ్మల్ని ప్రేమిస్తాడు. ఈడ రాసింది ఏంటంటే, యూదా వెళ్ళినట యోసేపుకి చెప్పినట. యోసేపు వెయిట్ చేస్తూ ఉన్నాడు, ఈ తండ్రి ఎప్పుడు వస్తాడని. తండ్రి నుంచి ఎన్నో ఇయర్స్ వాళ్ళైతే యూదా వచ్చి యోసేపుకి చెప్పిండంట. యోసేపు తన రథమును సిద్ధం చేసుకున్నట్ట, ఫాస్ట్గా క్విక్గా రథము సిద్ధం చేయించి తన తండ్రి అయిన ఇజ్రాయెల్ని ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అతన్ని కనపడాను. యూదా వెళ్ళి చెప్పగానే యాకోబు దగ్గరికి యోసేపు ఉరుకొచ్చేసినట్టు రథం మీద వచ్చేసి అక్కడెళ్ళి యోసేపు యాకోబుకి కనపడ్డాడంట. ఎన్ని రోజుల నుంచి చూడలే వాళ్ళు, చూసుకోవాలి ఒకరికొకరు. యోసేపు ఫేస్ ఎట్లా మారిందో, యూదాకి ఎట్లా యాకోబు ఆయన జుట్టు ఎట్లా వైట్గా అయిందో, మొత్తం నాకు తెలిసి యాకోబుకి మొత్తం ముసలి చర్మం వచ్చేసి ఆ జుట్టు అంతా తెల్లగా అయిపోయి ఇట్లా ఈ స్టేజ్లో ఉండొచ్చు యాకోబు. యోసేపు ఏమో ఇంకా యంగ్గా అయిపోయి మొత్తం
ఆ ఫరో లాగా ఆ అధికారం వస్త్రములతోని ఆ మొత్తం వాళ్ళ షర్మ అదేదో ఉంటుంది, అది పెట్టుకొని ఆ కళ్ళు వాళ్ళు పెట్టుకుంటారు ఐగుప్తీలు, అది పెట్టుకొని ఆ హ్యాట్ పెట్టుకొని వాళ్ళు ఒక డ్రెస్ వేసుకొని మీసాలు తీసేసి గడ్డాలు తీసేసి, ఈ యాకోబేమో గడ్డాలు అంతా జుట్టు పిచ్చి ఇట్లుంటాయి, ఇద్దరు కలుసుకురంట. ఎన్నో ఇయర్స్ చాలా సంవత్సరాల తర్వాత దేవుడి కార్యం చేసాడు. ఇద్దరు కలుసుకున్నప్పుడు అప్పుడు ఈ యోసేపుకిగా కాలేగా ఆయన ఏం చేసిండంటే అప్పుడు అతన్ని మెడ మీద పడి గట్టిగా వెళ్ళినట్టు ఫస్ట్ చూసిడే హాయ్ డాడీ ఏమనలేదు, ఇక వెళ్ళిండు హగ్ చేసుకుని గట్టిగా ఆయన మెడ మీద పడ్డాడంట. పడి ఎంతో ఏడ్చిండు, మెడ పట్టుకొని ఎంతో ఏడ్చిండంట. హల్లెలూయా. అన్నలు వచ్చినప్పుడు, తమ్ముడు వచ్చినప్పుడు, బెన్యామీన్ వీళ్ళు వచ్చినప్పుడు హగ్ చేసుకొని ఏడ్చిండని ఉంది, కానీ ఎంతో అనే వర్డ్ లేదు. ఇంగ్లీష్లో ఉంది ఏమన్నదంటే ఫర్ అ గ్రేట్ వైల్, అంటే ఒక గుడ్ వైల్, అంటే కొంచెం సేపటి వరకు, అంటే ఒక గంట 2 గంటల వరకు అట్లనే పట్టుకొని ఏడుస్తూనే ఉండట. యోసేపుకి ఆ బాధ, ఆ సంతోషం, ఇన్ని రోజులు మిస్ అయినా అనేది ఒకటి ఆ హృదయంలో నుంచి ఆయన పట్టుకొని కొంతసేపు ఇట్లా మాట్లాడి అట్లా లేదు, అందరు మామూలు అన్నల్ని కలిసినట్టు లేదు, ఇది కొంచెం స్పెషల్గా ఇంకెక్కువసేపు ఏడుస్తూనే ఉన్నట్టు, ఇంకా గుర్తు చేసుకొని. ఎందుకంటే ఫాదర్ రోల్ అనేది ప్రతి ఇంట్లో ఒక తండ్రి స్థానం అనేది, తండ్రి అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక తండ్రికి కుమారులకు కానీ లేకపోతే హస్బెండ్ భార్యకు కానీ ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళ మీదనే తిరుగుతూ ఉంటుంది ఆ కుటుంబం అంతా. తండ్రి లేని పిల్లల్ని కానీ భర్త లేని భార్యని కానీ లోకమంతా చులకన చూస్తుంది, అంత మంచి రెస్పెక్ట్ ఇయ్యరు, వాళ్ళని తోసేస్తూ ఉంటారు. దేవునికి మస్తు కోపం ఎవరన్నా తండ్రి లేని పిల్లల్ని కానీ భర్త లేని భార్యని, అంటే కుటుంబంలో పురుషుడు స్థానం, అంటే మొగదిక్కు లేని కుటుంబం అని ఎవరైనా చులకన చూసినా, ఎవరైనా ఏమన్నా అన్నా కానీ దేవుడు ఎంత కోపం వస్తుంది అంటే, 22వ అధ్యాయంలో మనం చూస్తాము 22:22లో ఏమని ఉంటుందంటే, మీరు నిర్గమకాండంలో ఏమని ఉంటుందంటే, ఎవరైతే మీరు తండ్రి లేని పిల్లల్ని భర్త లేని భార్యని, అంటే కుటుంబంలో పురుషుడు అంటే మొగదిక్కు లేని కుటుంబంని ఏమన్నా అన్నారు అనుకో, మీరు చెప్తాడు ఇజ్రాయెల్కి, మీరు ఎవరినన్నా ఏమన్నా అన్నారు, వేరే దేశంలో అయినా కానీ, వేరే వాళ్ళైనా మన దేశంలో అట్లాంటి వాళ్ళని మీరు ఏమన్నా అన్నారనుకో, బై మిస్టేక్ వాళ్ళు నా దగ్గరకు వచ్చి అయ్యో దేవా అని నన్ను మొరపెట్టిర్రు అనుకో, నేను మిమ్మల్ని చంపేస్తా అంటాడు. తెగుళ్ళు ఇవేం లేదు, డైరెక్ట్ చంపేస్తా అంటాడు. మీరు వాళ్ళని శ్రమ పెట్టినప్పుడు వాళ్ళు వచ్చి అయ్యో దేవా అని అన్నారు అనుకో, మిమ్మల్ని చంపేస్తా నేను. ఎందుకంటే తండ్రి లేడు అంటే దేవుడే తండ్రి అవుతాడు. హల్లెలూయా. తండ్రి ఏం చేస్తాడంటే, తండ్రి స్థానం ఎట్లాంటిదంటే, పిల్లలు తప్పులు చేసినప్పుడు ఏమన్నా అదొక సపోర్ట్లా ఉంటారు. మనం ఇప్పుడు బస్సులలో వెళ్తూ ఉంటాం, ట్రైన్లలో, మెట్రో ట్రైన్స్లలో ఇట్లాంటివి వెళ్తూ ఉంటాం. ఆ మూవ్ అవుతూ ఉన్నప్పుడు మనం ఒక రాడ్ ఉంటుంది, లేకపోతే ఏదో ఒకటి సపోర్ట్కి పట్టుకుంటామా లేదా? పట్టుకోకపోతే ఏమవుతుంది? పడిపోతాం. హల్లెలూయా. ఆ సపోర్ట్, ఆ రాడ్ ఓవర్ అంటే తండ్రి. ఆ తండ్రి ఏం చేస్తాడంటే, మనం ఎప్పుడైతే కొందరు పిల్లలు కూడా బిజినెస్లో వేయాలనుకో, వాళ్ళు బిజినెస్ చేసేటప్పుడు తండ్రి ఉన్నాడు అనుకో, వీళ్ళు అనుకుంటారు నాకు లాస్ అయినా కానీ నా తండ్రి ఉన్నాడు, నాకు సపోర్ట్ ఉంది. ఒకవేళ ఏదో స్పీడ్ బ్రేకర్ వచ్చినా కానీ ఏం కదా, నాకు సపోర్ట్ ఉంది. సపోర్ట్ లేకపోతే, తండ్రి లేకపోతే లాస్. తండ్రి ఉన్నానుకో, బయట పిల్లలు కూడా, తండ్రి ఉన్న పిల్లలు బయట తిరుగుతున్నారు అనుకో, వాళ్ళకి ఎట్లుంటుంది అంటే, ఏమైనా అయినా కానీ నా తండ్రుడు చూసుకుంటాడు, మా డాడీ ఉండి ఏం కాదు. వాళ్ళు చదువుకునేటప్పుడు కానీ, జాబ్స్కి వెళ్ళేటప్పుడు కానీ ఏం కాదు, నేను ఫ్రీగా చూసుకోవచ్చు, మంచిగా చూసుకోవచ్చు, మా డాడీ ఉండు సపోర్ట్ చేస్తాడు, నన్ను చూసుకుంటాడు. ఏమైనా గొడవలైనా కానీ మా డాడీ పైసలు కావాలంటే ఆ డాడీ సపోర్ట్, అంటే ఒక సపోర్ట్ని చూసుకుంటూ ఉంటారు. హల్లెలూయా. చిన్నప్పుడు నేను ఆ సపోర్ట్ లేకపోతే ఏమవుతుంది? ఆగమే లైఫ్. అందుకోసం దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరికైతే సపోర్ట్ లేదో అట్లాంటి వాళ్ళకి నేను సపోర్ట్ అవుతా అంటాడు. హల్లెలూయా. తండ్రి లేని వారికి దేవుడు ఏమవుతాడు? తండ్రిగా. ఆ సపోర్ట్ని నేనైతా. వాళ్ళని ఏమన్నా అన్నారంటే నేను నేను వాళ్ళ సంగతి చూస్తా, వాళ్ళని చంపేస్తా అంటాడు. కావాలంటే నిర్గమకాండం 22 అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. అట్లాంటి వాళ్ళని ఏమని అంటే, వాళ్ళు వచ్చి అయ్యో దేవా వాడు నాకు శ్రమ పెట్టిండు అంటే, దేవుడు తిట్టడం కొట్టడం ఏం లేదు, డైరెక్ట్ చంపుడే అంట అట్లాంటి. హల్లెలూయా. ఎందుకంటే యేసుప్రభే తండ్రి అయింది అనుకో, మామూలు తండ్రులే మన గొడవ అయినప్పుడు మీదికి వస్తారు. నా కొడుకునంటావారా ఏంది నా కొడుకు, మళ్ళీ దేవుడే తండ్రి అయితే ఎట్లుంటుంది? హల్లెలూయా. కొందరు తండ్రులు ఉన్నా కానీ లేనట్టే ఉంటారు, తండ్రులు కానీ పట్టించుకోరు. అట్లాంటి వాళ్ళు కూడా ఆయననే తండ్రి. హల్లెలూయా. మనకు ఆ సపోర్ట్ ఉంది. సపోర్ట్ లేకపోతే పడిపోతాం. ఆగమే, ఏదైనా స్పీడ్ బ్రేకర్ వచ్చిందంటే పడిపోతాం. ఒకసారి నేను చిన్నప్పుడు గట్కేసర్కి మేము మా స్కూల్ గ్రేస్ మిషన్, గట్కేసర్ వరకు మేము బస్సులలో అటు ఇటు వెళ్ళదు.
అయితే నేను మా ఫ్రెండ్ వెళ్తూ ఉంటే బ్యాగ్స్ వేసుకొని మేము నిలబడి ఉన్నప్పుడు మేము ఒక గేమ్ ఆడినాం. నేనే చెప్తాను ఇట్లాంటి గేమ్స్, ఇక కొత్త పదాలు క్రియేట్ చేస్తా, కొత్త గేమ్స్ క్రియేట్ చేస్తా. ఆ గేమ్ ఏంటంటే, అరే మనం బస్సు దేన్ని పట్టుకోదురా అట్లా నిల్చుందాం, దేన్ని పట్టుకోద్దు, ఏ సపోర్ట్ని పట్టుకోద్దు, అట్లా నిల్చుందాం మనం అని చెప్పి అనుకున్నాం. నిల్చున్నాం. నాకేంటంటే నేను చూసుకున్నా, సడన్గా ఏమైనా వేస్తే పట్టుకోవడానికి రెడీ ఒక దాని పక్కన నిల్చున్నా. తెలివితోనే ఉంటాను నేను చెప్పిన వాడికి తెలియలేకపోయినా నాకు తెలివి ఉంటుంది. నేను వాడను. నేను గేమ్ స్టార్ట్ చేసిన వాడు కూడా గేమ్లో సీరియస్గా ఉన్నాడు. ఇద్దరం ఉన్నాం, బస్సు అటు తిరుగుతుంది, ఇట్లనే దేన్ని పట్టుకోవట్లేము. సడన్గా ఏం చేసిందంటే బస్సు బ్రేక్ వేసేసాను. బ్రేక్ అయ్యి నేను ఆల్రెడీ సపోర్ట్ అనుకున్నా కదా, దాన్ని పట్టేసుకున్నా. వాడు నా పక్కన ఉన్నాడు ఏం చేసిండు, ఓ అనుకుంటే వెళ్ళి ఎగిరి పడ్డాడు. బస్సు ముంగట ఉంటుంది కదా, ఎగిరి దూరం వెళ్ళి అట్లా పడంగానే వాని మీదున్న బ్యాగు వాడు బోర్లా పడ్డాడు. వాని మీదున్న బ్యాగ్ వాని తల మీదకి వచ్చేసింది. మొత్తం ఆ తల ఆ బస్సు దానికి గీరకపోయింది, ఈడ మొత్తం తెగింది కొంచెం. నేనైతే సపోర్ట్ని పట్టేసుకున్నా. అంతే, ఏ బాబు ఏ బుద్ధి లేదు, ఆ గిన్నె గనం ఉన్నాయి కదా, ఏనోదో ఒక దాన్ని పట్టుకొచ్చి అందరు వాడిని తిట్టిరు. అంటే సపోర్ట్ ఉంది అయినా వాడు పట్టుకోలేదు. అంటే అదొక గేమ్, వాడు మోసపోయిండు, వాడు ఆగమైపోయాడు. హల్లెలూయా. సపోర్ట్ లేదనుకో, మనుషులకు సపోర్ట్ లేదనుకో అట్లయితే బోర్లా వాడతారు. తండ్రి లేని కుటుంబం అంటే పురుషుడు లేని, ఒక మొగదిక్కు లేని కుటుంబం కూడా అట్లనే సపోర్ట్ లేని కుటుంబం లాగానే ఉంటుంది. వాళ్ళకి ఎవరో ఒకరు అంటే వాళ్ళని తోషిస్తే పడిపోతారు. ప్రతి ఒక్కరు అనేటోళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కరు తిట్టేటోళ్ళు, ప్రతి ఒక్కరు ఏదో ఒక నింద చేసేటోళ్ళు. అట్లాంటి వాళ్ళకి దేవుడు ఏమవుతుందంటే, నేను తండ్రిని అవుతున్నా అంటాడు. హల్లెలూయా. ఈ యోసేపు కూడా ఆయన శ్రమలన్నీలలో, ఆయన శ్రమ ఎప్పుడైనా బాధలు వచ్చినప్పుడు వాళ్ళు నా తండ్రుడు మా డాడీని చూసుకుంటలే అనుకుంటారు. కానీ యోసేపు శ్రమలలో డాడీ ఉండ. చిన్నప్పటి నుంచి మంచిగా చూసుకుంటూ 17 years ఆ ఏజ్ వరకు, ఏం కాదురా నేనున్నా, ఏం కాదు, అన్నలు ఏమన్నా అంటే నేను చూసుకుంటా. అన్నలు తిడుతూ ఉంటారు కానీ ఏం కాదు, నేనున్నా అన్నలు ఏమన్నా కానీ నేనున్నా అనేటోడు ఎవరు? ఈ యాకోబు. కానీ ఇప్పుడు బానిసత్వంలోకి వెళ్ళాక అందరు తిడుతూ ఉంటే, కొడుతూ ఉంటే, ఇప్పుడు ఎవరన్నా ఉన్నారా నేనున్నా అని చెప్పడానికి? ఆ టైంలో యాకోబుని గుర్తు చేసుకొని, అబ్బా మా డాడీ ఉంటే ఎంత మంచిగా, ఎన్నిసార్లు ఏడ్చుండొచ్చు. ఆ ఫాదర్స్ లవ్ కోసం. నన్ను ఒకరు ఆదరించేటోళ్ళు లేరు, నన్ను ఒకరు ప్రేమించేటోళ్ళు, ఇంతమంది అందరు నన్ను త్రోసేస్తారు, అందరు మాటలు అంటారు, అందరు నన్ను తిడుతురు, అందరు నన్ను కొడుతురు, నా డాడీ లేడు, మా డాడీ అని చెప్పి ఏడుస్తాం. ఆ బాధ, ఒక సపోర్ట్ లేకపోవడం వల్ల ఎంతో బాధపడుతూ ఉండొచ్చు ఈ యోసేపు. నిజంగా కొందరు పిల్లలకి, కొందరు ఫాదర్స్ ఎట్లుంటుందంటే, ఈ తండ్రిని ఇట్లా హగ్ చేసుకోవడం అనేది ఒక డ్రీమ్ లాగా ఉంటుంది. తండ్రిని పట్టుకోవడం, తండ్రిని హగ్ చేసుకోవడం, తండ్రితో ప్రేమతో మాట్లాడడం, ఇది ఒక కళలాగానే ఉంటుంది కొందరికైతే. హల్లెలూయా. యోసేపు అనుకుండు నా తండ్రి అయిపోయింది, నేను విడిపోయినా అనుకోండు. కానీ దేవుడు ఏం చేసిండంటే మళ్ళీ కలిపినప్పుడు యోసేపు వెళ్ళిండు. ఆ బాధ, ఇన్ని రోజులు అనుభవించిన ఆ బాధ, వేదన అంతా కూడా ఏం చేసిండంటే హగ్ చేసుకుండు. హల్లెలూయా. ఆయన బాధనంతా కుమ్మరించేస్తాడు, ఏడుస్తూ ఉండు, అంటే అన్నీ గుర్తు చేసుకుంటుండు. అప్పుడు నా డాడీ నిజంగా ఆ చిన్నప్పటి నుంచి చూసుకొని ఒకటేసారి పోయేవారికి అందరిలో స్పెషల్గా చూసిండి తండ్రి. చూసినాక అంత ప్రేమ చూసి ఒకటేసారి వదిలేయంగానే అందరు తిడుతూ ఉంటే ఎక్కడ ఆధారం లేదు. సపోర్ట్ ఉందా? ఒకరు తన్నిండ్రు, సపోర్ట్ ఉందా యోసేపుకి? లేదు. పట్టుకోవడానికి తండ్రి ఉండనుకో, డాడీ నువ్వు తన్ను, మా డాడీ చూసుకుంటాడు. సపోర్ట్ లేకుండా అయిపోయింది యోసేపుకి. అందరు తిట్టిర్రు, అందరు కొట్టిర్రు, అంతా చూసిండ్రు, నిందలేసిర్రు, ఇంకా బానిసత్వంలోకి వెళ్ళిపోయిండు. హల్లెలూయా. ఆ ఫాదర్ని చూడంగానే, ఆ యాకోబుని చూడంగానే ఆ ప్రేమంతా గుర్తుకొచ్చి ఆయనను హగ్ చేసుకోండి. హల్లెలూయా. ఎంత బాధ ఉండొచ్చు. యోసేపు పిల్లలు ఉంటారు కదా, యోసేపు పిల్లలు ఎఫ్రాయిం మనస్సేని యాక్చువల్లీ ఇది తెలుసు చాలామందికి. దేవుడు పిల్లల్ని ఇచ్చినప్పుడు ఆ పిల్లల మీద చూపెట్టే ప్రేమ ఉంటుందా, ఆ ప్రేమను చూసినప్పుడు ఆ తండ్రి ప్రేమ మనకు గుర్తొస్తుంది కొందరికి. నిజంగా తండ్రి ప్రేమ, భార్యాభర్తలలో కూడా భార్యను ప్రేమించేది చూసి మనల్ని సంఘంని ఆ యేసుక్రీస్తు ప్రభువు ఎట్లా ప్రేమిస్తున్నా మనకు అర్థమైంది. కొందరికి అర్థం కాదు. ఇప్పుడు తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు అని చెప్పొచ్చు, కానీ ఎట్లా ప్రేమిస్తుండు అనేది మనకి పిల్లలు పుట్టేవారికి అర్థం కాదు. పిల్లలు పుట్టినాక ఆ ఎఫ్రాయింకి కొత్త బట్టలు వేసిండు అనుకో, అప్పుడు ఒక సంతోషం ఈ యోసేపుకి కలుగుతుంది. అప్పుడు ఆయన ఎవరిని గుర్తు చేసుకుంటాడు? యాకోబుని గుర్తు చేసుకుంటాడు. నా తండ్రి కూడా నాకు ఇట్లనే కొత్త బట్టలు వేసిండు కదా, అప్పుడు ఆయన కూడా ఇట్లా సంతోషం అనుభవించవచ్చు. అంటే నన్ను ఇంత ప్రేమిస్తుండా తండ్రి. అంటే కొన్నిసార్లు తండ్రి ప్రేమ కొందరికి చిన్నప్పుడు ఒక ఏజ్లో అర్థం కాదు.
పిల్లలకి తల్లిదండ్రుల ప్రేమ, తండ్రి ఒకటే కాదు, తల్లిదండ్రుల ప్రేమ ఒక ఏజ్లో అర్థం కాదు. వీళ్ళందరూ నన్ను హేట్ చేస్తారు, ఇంట్లో నన్ను పట్టించు, కానీ వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు అర్థమవుతుంది. అమ్మ, మా మమ్మీ ఇంత కష్టపడ్డదా, మా డాడీ ఇంత కష్టపడ్డా, నేను వాళ్ళని త్రోసివేసినా అని చెప్పి తర్వాత అర్థమవుతుంది. యోసేపు కూడా ఆయనకు పిల్లలు పుట్టినప్పుడు అప్పుడు యాకోబు ప్రేమ ఇంకా గొప్పగా అర్థమయ్యి ఉండొచ్చు, అప్పుడు ఇంకా ఎక్కువ మిస్ అయ్యి ఉండొచ్చు. అరే మా డాడీ ఇంత మంచిగా నాకు డ్రెస్సెస్ ఇచ్చిండు, ఇంత మంచిగా అందరిలో నన్ను చూసుకుండు, ఇప్పుడు మా డాడీ అంటే ఆ కొడుకుని ప్రేమిస్తూ ఉంటే. అందుకోసం యేసుప్రభు చెప్పే స్టోరీస్ కూడా ఎట్లా చెప్తాడు అంటే అన్ని నిజమైన స్టోరీస్ చెప్తాడు, నిజంగా జరిగినాయి. ఏదో కథలు చెప్పాడు. ఒకసారి ఒక తండ్రికి ఒక కొడుకు ఉండే, ఆయన ఆస్తి అంత తీసుకొని వెళ్ళిపోయిండు. అది నిజంగా జరిగిన స్టోరీ. అంటే రియల్ ఎగ్జాంపుల్ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. యేసుప్రభు చెప్పే ప్రతి కథ నిజంగా జరిగిందే. ఒక రాజుండు ఇట్లా చేసిండు, ఒక విధవరాలు ఉంది ఇట్లా చేసింది, ఒక తండ్రుండు ఇట్లా అయింది, అవన్నీ నిజమే. అంటే మనకి ఎప్పుడైతే తండ్రులు కుమారులని వాళ్ళ పిల్లల్ని ప్రేమించే విధానం ఉంటుందా, ఆ ప్రేమించే విధానంని మీరు అర్థం చేసుకోండి, ఆ తండ్రి ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం యేసుప్రభు ఒక మాట అంటాడు, ఈ లోకంలో చెడ్డవారైన మీ తండ్రులే మిమ్మల్ని అంత ప్రేమిస్తే పరలోకంలో ఉన్న తండ్రి, మిమ్మల్ని ప్రేమించే తండ్రి మిమ్మల్ని ఎంత ప్రేమిస్తాడని. హల్లెలూయా. మనం మంచోళ్ళమా? మనం మంచోళ్ళం కాదు, మనమే అంత ప్రేమిస్తే ఆ పరలోకపు తండ్రి ఎంత ప్రేమిస్తాడు. యేసుప్రభు అంటాడు ఈ మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఆ ఎంబ్రేజ్లా ఒక ఆదరణ ఉంటుంది, ఒక ప్రేమ, ఒక విడుదల. నిజంగా చాలామందికి ఒక టైంలో ఒక ఏజ్లో అర్థం కాదు, ఒక ఏజ్లో అర్థమయ్యే టైంకి ఫాదర్స్ ఉండరు. ఈ యోసేపుకి అవన్నీ గుర్తొచ్చినాయి. వెళ్ళిండు, ఆయన హగ్ చేసుకుండు, ఏడుస్తూ ఉన్నాడు. ఇన్ని రోజులు పడ్డ బాధ అంతా, ఇన్ని రోజులు పడ్డ వేదన అంతా, అవన్నీ యోసేపు గుర్తు చేసుకొని యాకోబుని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఆ హగ్లో పవర్ ఉంటుంది, నిజంగా ప్రేమ ఉంటుంది. ఒకసారి గ్రెగ్ నార్మన్ అని ఒక ఆయనే గోల్ఫ్ ఆడతారు. గోల్ఫ్ అంటే తెలుసా మీకు? ఒక బాల్ని పెట్టి ఇట్లా కొడతారు, ఒక హోల్ వెళ్ళి దూరం వెళ్ళి పడుతుంది. క్రికెట్లా కాదు, అది బాల్ ఆల్రెడీ ఉంటుంది, దాన్ని కొడతారు. ఒక గ్రెగ్ నార్మన్ మంచి ఆటగాడు, ఆయన అంత మంచి ఆటగాడు. ఒకసారి ఏమవుతుందంటే నిక్ ఫెల్డో అని ఒక ఆయనతో ఓడిపోతాడు. మంచి గేమ్ ప్లేయరే, కానీ నిక్ ఫెల్డో ఆయనతో ఓడిపోయినప్పుడు గెలిచిన వాళ్ళు ఏం చేస్తారంటే ఓడిపోయిన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తారు. అలా అయితే నిక్ ఫెల్డో గెలిచిన ఆయన ఏం చేస్తారంటే గ్రెగ్ నార్మన్కి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్ళి హగ్ చేసుకుంటాడు. హగ్ చేసుకోగానే ఆ గ్రెగ్ నార్మన్ హగ్ చేసుకున్నాక ఏడుస్తూనే ఉన్నట, మస్తు ఏడుస్తున్నట. యాక్చువల్గా ఈ గ్రెగ్ నార్మన్ ఆయన ఏమంటారు, ఐస్ కోల్డ్ గోల్ఫ్ అంటారు, గోల్ఫ్ ప్లేయర్ అని. ఎందుకు అంటే ఆయన ఏది కూడా బయటికి చూపెట్టాడు, ఎప్పుడు కూల్గా ఉంటాడంట. కానీ అట్లాంటి ఆయన ఏడుస్తూనే ఉండంట, ఆ నెక్ ఫెల్డోని పట్టుకొని ఏడుస్తూనే ఉండంట. అలా అయితే అందరూ అడిగిరంట, ఎందుకు నువ్వు అంతగానం ఏడుస్తున్నావు, ఈ ఓటమి నీకు అంత గొప్పదా, నువ్వు ఓడిపోయినందుకు అంత బాధపడుతున్నావు అంటే ఆయన అన్నాడంట, నేను ఓడిపోయినందుకు ఏడుస్తలేను, చిన్నప్పటి నుంచి నన్ను ఎవ్వరు ఇట్లా హగ్ చేసుకోలేదు. నేను ఓడిపోయినప్పుడు ఎవ్వరు కూడా నన్ను హగ్ చేసుకొని ఏం కాదు, నీకు నెక్స్ట్ ఛాన్స్ ఉంటుంది అని ఎవ్వరు కూడా నన్ను అనలేదు. కానీ నెక్ ఫెల్డో నన్ను హగ్ చేసుకున్నాను, ఏం కాదు, నెక్స్ట్ టైం నువ్వు గెలుస్తావులే అని మాట్లాడి. ఆయన గ్రెగ్ నార్మన్ తర్వాత అయిపోయింది ఏంటంటే, చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడీ పెద్ద ధనవంతులు అంట. వాళ్ళ డాడీ ఎప్పుడు కలిసినా కానీ రారా అని చెప్పి ఇట్లా చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోయేదంట, దగ్గర కూడా తీసుకోకపోయేదంట ఎక్కువ. ఆ ఫాదర్స్ లవ్ని మిస్ అయ్యిండు గ్రెగ్ నార్మన్ చిన్నప్పటి నుంచి. ఎప్పుడైతే ఆ నెక్ ఫెల్డో హగ్ చేసుకోగానే ఆ ప్రేమ, ఆ ఆదరణ పొందుకోగానే ఈయనకి ఏడుపు వచ్చేసిందంట. ఇక్కడ కూడా యోసేపు ఆ తండ్రిని హగ్ చేసుకోగానే ఇన్ని రోజులు అనుభవించిన బాధ, ఏదైనా కానీ ఎవ్వరు, ఎంతమంది మనుషులు, ఎంతమంది ఫ్రెండ్స్ని కానీ తండ్రిని మించలేరు, తండ్రి స్థాయిని ఎవ్వరు తీసేయలేరు. ఆ తండ్రి ఆ స్థానంని యోసేపు మళ్ళీ వెళ్ళి హగ్ చేసుకొని ఆయనని ఏడుస్తూనే ఉన్నాడు. చిన్నప్పుడు ఎన్నోసార్లు హగ్ చేసుకుంటూ అది ఇన్ని సంవత్సరాలు మిస్ అయ్యింది కదా. అందుకోసం ఉంది ఫర్ ఎ గ్రేట్ వైల్, ఫర్ గుడ్ వైల్ అంటే హగ్ చేసుకొని ఏడుస్తూనే ఉన్నంట. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు కూడా ఆయన చనిపోతే, ఆయన దేవుడు, మన తండ్రి, మనల్ని కూడా మన సంఘానికి వచ్చినప్పుడు ఆయన మనల్ని హగ్ చేసుకుంటాడు తెలుసా. తండ్రా కాదు ఆయన మనకి, అందరికీ తండ్రి ఆయన. హల్లెలూయా. బైబిల్లో రాసి ఉంటుంది, కొర్నేలు దగ్గర పేతురు వాక్యం చెప్తూ ఉంటాడు. అప్పుడు బైబిల్లో రాసి ఉంటుంది, పరిశుద్ధాత్మ వాళ్ళ మీద రాలిందని ఉంటుంది. పేతురు వాక్యం చెప్తూ ఉంటాడు, ఒక ప్లేస్లో పరిశుద్ధాత్మ వాలిందని ఉంటుంది. అదైతే ఆ వ్రాలింది అనే వర్డ్ యాక్చువల్గా గ్రీక్లో ఏం తెలుసా, హగ్ చేసుకోవడం, ఎంబ్రేస్ చేయడం. అంటే మనం ఇక్కడ వాక్యం వింటూ ఉంటే, పాటలు పాడుతూ ఉంటే, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని హగ్ చేసుకుంటూ ఉంటాడు,
ఎంబ్రేస్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మీకున్న బాధలు, రోగాలు, వ్యాధులు, సమాధానం లేకపోవడం ఇవన్నీ కూడా పోతూ ఉంటాయి. హల్లెలూయా. ఒక పాస్టర్ అంట వాళ్ళ కూతురు ఒకసారి ఇట్లనే ఆమెకి ఏదో వ్యాధి, ఏదో సంథింగ్, ఏదో భయంతోనో ఏదో బాధతోనో ఆమెకి డైజెషన్ కాలేదంట. ఆమె ఏది తిన్నా కానీ వామిటింగ్స్ చేసుకునేదంట. వామిటింగ్స్ ఇట్లనే అయ్యేదంట. అలాగే ఆయన డాక్టర్స్ అందరి దగ్గర తిప్పారంటే డాక్టర్స్ అన్నారంటే ఇది ఏదో భయంతోనో ఏదో బాధతోనో తెలుస్తలేదు, అర్థమైతలేదు. కానీ అంటే ఆమె బక్క అయిపోతుందంట పాస్టర్ వాళ్ళ కూతురు. అలాగే ఒకసారి ఏం చేసిందంట, ఆ కూతురు దగ్గరికి వెళ్ళినంట, పట్టుకొని ఎందుకు నువ్వు బాధపడింది, ఏం భయం ఉంది, నేనున్నా కదా అని చెప్పి హగ్ చేసుకొని, చెప్పు ఏం కాదు నేనున్నా, నీకేం కాదు నేనున్నా అని చెప్పి అట్లనే మాట్లాడుతుందంట. ఆమె ఏడుస్తున్నావు, ఆమె ఏం బాధను ఏం భయం తెలియదు. ఇక ఆమె హగ్ చేసుకున్నప్పుడు ఏడుస్తూనే ఉందంట, ఆ కూతురు ఏడుస్తూనే ఉందంట. నిజంగా కూతుర్లకి ఫాదర్స్కి ఒక మంచి రిలేషన్షిప్ ఉంటుంది. తలకాయ చెప్తాడు. హల్లెలూయా. నేను కూడా అందరూ అంటారు కొడుకు కూడా పుట్టాలంటారు కదా, నాకైతే కూతురు పుట్టాలనే ఉంటుంది నిజంగా. ఎందుకు అంటే నా స్వార్థం కూడా ఉంది ఒకటి, ఏంటంటే కూతుర్లు ఉన్న తండ్రులు అంటే ఎక్కువ రోజులు బతుకుతారంట. హల్లెలూయా. నిజంగా సైంటికల్లీ ప్రూవ్డ్ ఇది. కూతుర్లు ఉన్న తండ్రులు ఎక్కువ బతుకుతారు, కొడుకులున్న తండ్రులు ఆగమే. హల్లెలూయా. కొడుకులు మంచోళ్ళు కాదు. హల్లెలూయా. తిన్నప్పుడు కూడా అందుకోసం కొడుకులనే తిడతారు. రీసెంట్గా ఒక దగ్గరికి వెళ్ళాను నేను. మాకు ఒక అతను మోసం చేసిండు, కొన్ని మనీ అన్నయ్య వాళ్ళ మోసం చేసినప్పుడు వాడు ఇస్తలేడు పైసలు. 8 లక్షలు 9 లక్షలు కాక మోసం చేసిండు, వాడు ఇస్తలేడు పైసలు. ఇవ్వకపోతే మేము వెళ్ళి వాని కోసం పోలీస్ కంప్లైంట్ అన్నీ చేసినాము. లాస్ట్కి ఏం చేసాము, వాని ఇంటికి వెళ్ళి కూర్చున్నాం, ఇంటికాడ పట్టుకున్నాం వాళ్ళని, వాళ్ళ తల్లిదండ్రులు తిడదామని చెప్పి వెళ్ళాం ఇంటికి. అందరం కలిసి ఒక 5-6 కలిసి వెళ్ళాం ఇంటికి. వెళ్ళి ఆ ఇంటి ముంగట బండ్లు పెట్టి వాళ్ళ ఇల్లు ఏంటో తెలుసుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాం. వాళ్ళ మమ్మీ ఒక్కతే ఉంది. లోపలికి వెళ్ళి కూర్చున్నాక వాళ్ళ మమ్మీ చెప్తుంది, ఎందుకు వచ్చిర్రా అంటే, మీ కొడుకు మమ్మీ ఇట్లా మోసం చేసిండు, మీరు పైసలు ఇస్తారా మంచిగా కూడా, లేకపోతే మీ కొడుకు మంచి పరిస్థితి అయితే మంచిగా కూడా, ఇట్లా పక్కన ఉన్న వాళ్ళందరూ వార్నింగ్స్ ఇస్తారు, నేను చూస్తా ఉన్నాను. అప్పుడు వాళ్ళ మమ్మీ ఏమంటుంది తెలుసా, మీరేం ఫస్ట్ కాదు ఇక్కడ మోసపోయి వచ్చిన వాళ్ళు, మా కొడుకు చేసేదే ఇది. ఎంతోమంది ఇలాంటి వాళ్ళు వచ్చిర్రు, ఎంతోమంది అడిగిరు, నన్ను దగ్గర ₹1 లేదు, వాడు నన్నే సరిగా చూసుకోడు, నేను బతుకున్నా లేదా కూడా తెలియదు, ఎప్పుడో రాత్రి వస్తాడు మళ్ళీ పొద్దున్నే వెళ్ళిపోతాడు, అసలు నేను తిన్ననా లేదా, నా ఫోన్ కూడా ఎత్తాడు, వాడు పెట్టిన టార్చర్ భరించలేకనే వాళ్ళ డాడీ కూడా చచ్చిపోయింది అన్నాడు. ఆమె ఏమన్నదంటే, ఇది షాకింగ్. ఆమె తల్లి ఏమన్నదంటే, వాడు వస్తాడు కదా, మీరు ఈయన ఉండండి, ఏదో ఒక రాత్రి వస్తాడు, ఏదో ఒక టైంలో వస్తాడు, వాడు వచ్చినప్పుడు వాని చేతులు కాలు కట్టేసుకొని తీసుకెళ్ళిపోండి, ఏమన్నా చేసుకోండి వాడిని అన్నది. వాని బాధ భరించలేకనే ఆయన కూడా పోయిండు, ఆయన కూడా చచ్చిపోయిండు, హార్ట్ అటాక్ వచ్చి ఏడ్చి చచ్చిపోయిండు కొడుకు వల్ల. హల్లెలూయా. అందుకోసమే కూతుర్లు తండ్రులకు మంచిది. హల్లెలూయా. ఏడ్చి చచ్చిపోయిండు. మీరు కూడా వచ్చారు కదా, పైసలు మీకు రావు, మీరు ఏం చేసినా పోలీసుగా ఎక్కడెళ్ళా మీ పైసలు రావు, పోయినట్టే, వదిలేసుకోండి, కావాలంటే వాడిని కొట్టండి చంపండి, నాకు సంబంధమే లేదంటుంది ఆమె. వాడున్నా లేనట్టే బతుకుతున్నా నేను, మీరు ఏం చేసిన అంటే, ఒక సొంత తల్లి అట్లా చెప్పిందంటే వాడు ఎట్లాంటోడు, మూర్ఖుడు. హల్లెలూయా. ఈ కూతుర్లకు అట్లా ఉండదు. కూతురు ఎట్లా అంటే, ఫాదర్ని ఎట్లా చూసుకుంటారంటే, తిన్నవా డాడీ, మంచిగా చూసుకున్నావా. పురుషులకి 3 ఉంటారు. ఫస్ట్ తల్లి చిన్నప్పుడు అంతా మంచిగా చూసుకుంటుంది, తర్వాత ఏమవుతుంది, ఒక స్టేజ్ వైఫ్ వస్తుంది, ఆమె మంచిగా చూసుకోవడం స్టార్ట్ అవుతుంది, వీళ్ళిద్దరిని మించి ఇంకొక ఆమె వస్తుంది, కూతురు. ఆమె అసలు వదలదిగా, ఆ తల్లిని భార్యని మించి ఏం మా డాడీ. హల్లెలూయా. కూతుర్లకు అదొక బాండింగ్ ఉంటుంది. అట్లయితే ఈ ఫాదర్ కూడా పట్టుకొని ఆమె ఏడుస్తూ ఉంటే, ఆమెను పట్టుకొని ఏడుస్తూ ఉన్నట్ట, ఆమె ఏడుస్తుందంట. తర్వాత ఆమె బాధపడి ఏడ్చి ఆ నెక్స్ట్ డే నుంచి ఆమె మంచిగా తినడం స్టార్ట్ చేసిందంట. ఆమె అనారోగ్యం ఏదైతే కక్కడం ఇవంతుందో అదంతా పోయిందంట. ఏ మెడిసిన్ లేదు, ఏం లేదు, ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా మంచిగా కానీ ఎప్పుడైతే ఆ తండ్రి ఆదరణ పొందుకుందో ఆ రోగం అంతా పోయింది. హల్లెలూయా. ఇప్పుడు కూడా మీరు వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆ తండ్రి ఏం చేస్తున్నాడంటే మిమ్మల్ని హగ్ చేసుకుంటున్నా లేదా, ఆ పరలోకపు తండ్రి ఏం చేస్తుంటే మిమ్మల్ని హగ్ చేసుకుంటాడు. అప్పుడు ఏమవుతుందంటే మీ బాధలన్నీ కూడా ఏమవుతూ ఉంటాయి, భయాలన్నీ కూడా ఏమైతే, అనారోగ్యాలు ఏమవుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి ఆయన సన్నిధిలోకి రావడం ఇంపార్టెంటే కాదా, ఆ తండ్రి దగ్గరికి రావడం ఇంపార్టెంటే కాదా, ఆ తండ్రిని హగ్ చేసుకోవడం ఇంపార్టెంటే కాదా. మన తండ్రిలో అయితే కొందరు హగ్ చేసుకోవడానికి వెళ్తే గాడిదలా ఉన్నావు, నువ్వు ఏదైనా హగ్ చేసుకో, దూరం పో.
ఈ తండ్రి అట్లా కాదు, ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళు ఎవ్వరిని త్రోసివేయడు. హల్లెలూయా. నీ బాధలు ఉన్నాయి ఆయన దగ్గర ఏడు, పాటవాడు. దేవా ఎరిగి ఉన్నానయ్యా, పాటవాడు. సాధ్యము ఓ, వీడు పాటలు పాడుతూ ఉంటాడు. ఆ పాటలు ఆత్మ మిమ్మల్ని హత్తుకుంటూ, ఆయన ప్రేమిస్తుండు, మిమ్మల్ని హత్తుకోవడానికి ట్రై చేస్తున్నాడు. మీరు ఆయన సన్నిధిలోకి రండి, ఆయన ప్రేమను తీసుకోండి. ఈ లోకంలో ఉన్నవారు చెడ్డవారైతే తండ్రులు ఉండొచ్చు, కానీ ఆ పరలోకపు తండ్రి ఎప్పుడు నీకు మేలు చేశాడు. తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. నీకు ఏది చేసినా మంచిదే అది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యోసేపు ఎప్పుడైతే ఆ తండ్రిని చూసిండో అవన్నీ గుర్తొచ్చినాయి. అవన్నీ గుర్తొచ్చి ఇన్ని రోజులు నేను మిస్ అయినా, ఇన్ని రోజులు నా ఆదరణ లేదు, ఇన్ని రోజులు నాకు వేదన ఉంది, ఇన్ని రోజులు బాధలు ఉంది. ఈ పిల్లల్ని చూసినప్పుడు ఆ తండ్రే గుర్తొస్తుండు. ఆ ఎఫ్రాయిం, ఆ మనస్సే, వీళ్ళని ఈ యోసేపు ఎప్పుడైతే ఆ పిల్లల మీద ప్రేమ చూపెడుతుండో ఆ తండ్రి చూపెట్టిన ప్రేమ గుర్తుంది. ఆ తండ్రిని మిస్ అయ్యిండు, ఆ తండ్రిని కలుస్తానా లేదా అనుకుండు. కానీ ఆ దేవుడు, నమ్మకమైన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేసిండంటే ఆ యోసేపుని, ఆ యాకోబుని కలిసేటట్టు చేసిండు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యోసేపు వెళ్ళిండు, అవన్నీ గుర్తు చేసుకుండు, వెళ్ళి హగ్ చేసుకుండు, ఏడుస్తూనే ఉండు. నేను చెప్పలేను, ఏడుస్తూనే ఉండు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఫర్ ఎ గుడ్ వైల్ ఏడుస్తూనే ఉండంట. ఆ బాధ అంతా పోయిందంట. హల్లెలూయా. యాకోబు కూడా ఏమనుకుంటాడంటే యోసేపు చనిపోయినప్పుడు నేను ఏడుచుకుంటూనే వస్తా అంటాడు. ఇక నేను నా యోసేపు చచ్చిపోయిన తెలియగానే ఏడుచుకుంటూనే వస్తా, చచ్చి సమాధిలోకి వెళ్ళి నా యోసేపుని అక్కడ కలుస్తా అంటాడు. నా కొడుకు చచ్చిపోయింది కదా, నేను ఏడిచి తొందరగా వస్తా, చచ్చి నా కొడుకుని కలుస్తా అంటాడు. అంత ప్రేమిస్తాడు యోసేపుని. కానీ చచ్చిపోయినాక కలుస్తుండా? దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. నమ్మకమైన దేవుడా కాదా? పాడతారా మళ్ళీ? నమ్మకమైన దేవుడవయ్యా చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. ఆయన ఉంటే చాలు. ఆయన నమ్మకమైన వాడు. ఆయన మాట ఇచ్చిందంటే నెరవేరుస్తాడు. సంవత్సరాలైనా, రోజులు గడుస్తాయి, సంవత్సరాలు గడుస్తాయి, కానీ ఆయన మాట మాత్రం నిరర్థకం కాదు. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా, చుట్టుముట్టిన బాధలలో నా హృదయం కలవరపడగా, నా సొంత జనులనే నిందలలో నా గుండె నాలో ఈడైపోగా, నన్ను చుట్టుముట్టిన బాధలలో నా హృదయం కలవరపడగా, నా సొంత జనులనే నిందలలో నా గుండె నాలో నీరైపోగా, కూడా నన్ను చేర్చుకొంటివే, భయపడకంటివే, ఆయన హక్కును చేర్చుకొని చెప్తాడు. మీకుట ప్రేమను చూపితివే, నన్ను ఆయన దాచితివే, హక్కున నన్ను చేర్చుకొంటివే, భయపడకంటివే, మీకుట ప్రేమ చూపితివే, నన్ను దాచివే. శబ్దమా ఎరిగి ఉన్న దేవా, ఉన్నానయ్యా అసాధ్యం కాదని, అసాధ్యము కాదని
తెలుసుకున్నానయ్యా, తెలుసుకున్నవాడు ఎప్పుడు ఆయన ఎప్పుడు మేలు చేస్తాడు. ఆయన చేసావని ఎరిగి ఉన్నానయ్యా, నీకేది అసాధ్యము ఆయనకి ఏది అసాధ్యం కాదు నీ తండ్రికి. ఆయన ఎప్పుడు మేలు చేస్తాడు. తెలుసుకున్నానయ్యా, ఆయన మార్పు లేని దేవుడు. యోసేపుకి తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయనకు చేసిన కార్యంలో నీకు చేస్తాడు. మార్పు లేని దేవుడు ఆయన. మార్పు లేని దేవుడని మాట ఇచ్చి నెరవేర్చిన ఆయన యోసేపు జీవితంలో నీ జీవితంలో నెరవేరుస్తాడు. నేను స్వస్థపరుస్తాడు ఆయన. అందరిలో నిన్ను ఉన్నత స్థాయిలో ఉంచుతాడు ఆయన. భయపడకు, దేనికి భయపడకు. నీ తండ్రి ఉన్నాడు, నీకు ఒక సపోర్ట్ ఉన్నది. వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావయ్యా, ఓ మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావయ్యా, యేసయ్యా, ఓ మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావయ్యా, నమ్మకమైన దేవుడు అయ్యా. ఆయన సున్నితమా దేవా, నమ్మకమైన దేవుడు. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనే దేవా, నువ్వు మాత్రం చాలు దేవా. అసలు నమ్మకమైన ఎల్లప్పుడూ మారని ఏకరీతిగా నన్ను ప్రేమించే నీవు మాత్రం చాలు దేవా. నాకు ఇంకేం వద్దు దేవా అని మనస్ఫూర్తిగా చెప్తామా. అసలు ఇంకేమి కోరుకోనే, మార్పు లేని దేవుడనివని ఓ మాట ఇచ్చి నెరవేర్చుతావని, మార్పు లేని దేవుడనిగా ఉండే దేవా నా తండ్రి నీవే, మాట ఇచ్చి నీ మాటలిచ్చి నెరవేర్చే నా తండ్రి నీవే, మారని వాగ్దానము నా కొరకు దాచి ఉంచిన నా తండ్రివి నీవే దేవా. దాచి నీవు మాత్రం నాకు చాలు తండ్రి, పరమ తండ్రి అయిన నీవు నాకు చాలు. మారని వాగ్దానము మాత్రం చాలు దేవా, మా కొరకు దాచి ఉంచినావయ్యా, ఎరిగి ఉన్నానయ్యా, నీకేది అసాధ్యము కాదని చెప్తామా. తెలుసుకున్నాను దేవా, నువ్వు నా కొరకు మేలు మాత్రమే చేస్తావు దేవా. నువ్వెప్పుడు మేలు చేసే తండ్రివి, నాకు కీడు చేయని తండ్రివి దేవా. నువ్వు ఎన్నో మేలులను నీ ప్రేమతో నా మీద కురిపిస్తున్న తండ్రివి నువ్వు. నా తండ్రి అబ్బా అంటూ పిలుదామా. తెలుసుకున్నానయ్యా, నీవెప్పుడు మేలు చేస్తావని. హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రేమిస్తుండు, ఆయన హత్తుకుంటుండు. ఫాదర్స్ రోల్ నిజంగా కొందరికి తండ్రి ఎప్పుడైనా కానీ సరైన మార్గంలోనే పిల్లల్ని కూడా పెంచుతూ ఉండాలి. ఎందుకంటే తండ్రి కాపాడుతూ ఉంటాడు, అట్లనే సరిగా పెంచుతూ ఉంటాడు. అది కూడా కాబట్టి ఆయన ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఇప్పుడు అస్సాంలో కొన్ని ఫ్లడ్స్ వస్తూ ఉన్నాయి.
అస్సాంలో అంత న్యూస్ అంతా కవర్ చేస్తూ ఉంది, ఫ్లడ్స్ వస్తూ ఉన్నాయి, వాళ్ళ కోసం కూడా ప్రార్థనలు చేస్తూ ఉండాలి మనం. ఆ ఫ్లడ్స్ వస్తున్నాయి కదా, అందులో రిపోర్టర్స్ న్యూస్ అందరు కూడా కవర్ చేస్తారు. ఇంకొన్ని కూడా జరుగుతున్నాయి ఏంటంటే, తండ్రులు కొందరు ఏం చేస్తారు అంటే అంతా ఫ్లడ్స్ వచ్చి నీళ్ళంతా మునిగిపోయినాయి, వాళ్ళే తండ్రులకే సరిగా అందులో వెళ్ళడం కాదు, మొత్తం తల వరకు వచ్చేస్తున్నాయి వాళ్ళకి. కానీ వాళ్ళ పిల్లల్ని ఏం చేస్తారు తెలుసా, డ్రమ్ములు వేసి చెక్కలు అట్లా వేసి పిల్లల్ని దాని మీద కూర్చోబెట్టి వీళ్ళు నీళ్ళలో వెళ్తూ ఉన్నారు. ఇట్లా వాళ్ళు వెళ్ళిపోవచ్చు వెళ్ళాలంటే, లేకపోతే వెయిట్ చేయొచ్చు. కానీ పిల్లలు ఒక వీడియోలో అయితే ఆయన మొత్తం మొహం మొత్తం ఆయన బ్రీతింగ్ తీసుకోవడానికి ఆయన అయితలేదు ఆయనకి. ఆయన 3 పిల్లల్ని ఒక గంపలేసి వాళ్ళని ముందుకు వేసుకుంటే ఇట్లా వెళ్తూ ఉన్నాడు. అంత రిస్క్ చేస్తుండే ఆయన. అందరూ ఫాదర్స్లో ఇప్పుడు అంత తండ్రి ప్రేమ చూడండి అని ఆ న్యూస్ అంతా స్ప్రెడ్ అవుతా ఉంది. తండ్రి నిజంగా అట్లనే చేస్తాడు, మన తండ్రి కూడా అట్లనే చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం లోకంలో కొన్నిసార్లు ఆ తండ్రి ప్రేమను మిస్ అయ్యి ఉంటాం. మన లోకపు తండ్రులు మనుషులు ఉండరు కొందరు. అందుకోసం మనం ఏం చేస్తామంటే వేరే దగ్గర ఎత్తుకుతూ ఉంటాం ఆ ప్రేమని. కానీ మనం ఎత్తుకని అవసరం లేదు, మనకు గట్టి సపోర్ట్ ఉంది. హల్లెలూయా. సపోర్ట్ ఉందా లేదా? పడతారా మీరు? సపోర్ట్ ఎవరు? మీ సపోర్ట్ ఎవరు చెప్పండి. ఆయన నామం ఏంది? గట్టిగా చెప్పండి, ఏ నామము? హల్లెలూయా. వీడు ఇప్పుడు దాకా అన్నాడు, ఏమన్నాడు పాటలు? అబ్బా అని పిలవాలని. అబ్బా అంటే డాడీ అని. తండ్రి ప్రొఫెషనల్గా అయిపోతుంది. డాడీ అని పిలవడం అన్నట్టు. ఆయన దగ్గరికి డాడీ అన్నప్పుడు ఆయన బేటా. హల్లెలూయా. అంటే హిందీ ఏం మాట్లాడు, తెలుగు కూడా మాట్లాడు. నాన్న, చిన్న, కన్న. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఎవరు ప్రేమిస్తారో? నీ తండ్రి ప్రేమిస్తుండా లేదా? నిన్ను హత్తుకుంటుండా లేదా నిన్ను? హల్లెలూయా. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. యోసేపు అట్లా హక్ చేసుకున్నప్పుడు అరే ఈడిగా అయిపోయింది, నాకు టైం అయిపోయింది, సరే నెక్స్ట్ వీక్ చేసుకుందాం. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించిన గాక. ఆ పరలోకపు తండ్రి మిమ్మల్ని ఇంకా ఆశీర్వదించిన గాక.